అండి అందరికీ నమస్కారం. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. నిన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అలాగే ఢిల్లీలో పెద్ద ఎత్తున 20 ఈడీ బృందాలు ఒకేసారి వైసీపీ లిక్కర్ స్కామ్ నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వైసీపీ పెద్దలకి ముడుపులిచ్చిన బేవరేజెస్ కంపెనీల్లో కూడా పెద్ద ఎత్తున సోదాలు చేసి పలు కీలకమైన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3,500 కోట్ల వరకు స్కామ్ జరిగిందని సిట్ నిగ్గు తేల్చింది. దీంట్లో ఇప్పటి వరకు 39 మందిని నిందితులుగా చేర్చింది. 11 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 3కి బెయిల్ వచ్చింది. దీంట్లో నిన్న ఏపీలో ఈడీ అధికారులకు ఏపీలో రైస్కి వచ్చిన ఈడీ అధికారులు దిమ్మ తిరిగిపోయారు. ఎందుకంటే తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని అంకిరెడ్డి అనే రైతు ఉన్నాడు. ఆ రైతు ఇంటి పేరు మీద లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే షెల్ కంపెనీని ఈ లిక్కర్ స్కామ్ నిందితులు ఓపెన్ చేశారు. ఆ రైతుకు కూడా తెలియకుండా ఆ రైతునే డైరెక్టర్గా పెట్టి ఆ కంపెనీలో సుమారు 100 కోట్ల హవాలా రూపంలో ఆ డబ్బులను చేతులు మార్చారు. నిన్న రైస్కి వచ్చిన ఈడీ అధికారులు ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా పాలుపోని స్థితిలో ఈడీ అధికారులు ఉన్నారు. వైసీపీ లిక్కర్ స్కామ్ నిందితులు ఇలా ఎన్నో తప్పుడు షెల్ కంపెనీస్ని ఓపెన్ చేసి కొన్ని వేల కోట్లు డబ్బుని హవాలా రూపంలో వివిధ మార్గాల్లో ఇలా వైసీపీ లిక్కర్ స్కామ్ నిందితులు ఎన్నో దొంగ షెల్ కంపెనీస్ని ఓపెన్ చేసి వాటి ద్వారా ఈ లిక్కర్ డబ్బులని పెట్టుబడిగా పెట్టి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి కొన్ని వేల కోట్లు విదేశాలు తరలించుకుపోయారు. సో ఇప్పుడు ఈ దొంగలించుకుపోయిన డబ్బును నిగ్గుదేల్చడానికి ఈడీ ఎంటర్ అయింది. ఈడీ గనక ఎంటర్ అయితే ఈడీ గనక దర్యాప్తు చేసి నిజమే అని గనక తేల్చితే సుమారు సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు బెయిల్ రాదు. అలాగే ఈడీ గనక వాళ్ళ ఆస్తులను గనక అటాచ్ చేస్తే 10 నుంచి 15 సంవత్సరాల వరకు కోర్టు నుంచి వాళ్ళ ఆస్తులు రిలీజ్ కావు. అలా ఉంటుందన్నమాట ఈడీ దర్యాప్తులో గనక రంగంలో గనక తిరిగితే. సో ఇప్పుడు వైసీపీ లిక్కర్ స్కామ్ నిందితుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతోటి అలాగే ఆ పార్టీ ముఖ్య నేతలతోటి అలాగే వాళ్ళ సన్నిహిత లాయర్లతోటి సమావేశం అయ్యారని అంతర్గతంగా మనకి రిపోర్ట్లు వస్తున్నాయి. సో ఈడీ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తారు అని ఈడీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే గనక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.